వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. దేశాభివృద్ధికి పారామీటర్స్ చాలానే ఉన్నా అందులో ముఖ్యంగా చూడాల్సింది ఆ దేశపు ప్రజల జీవన ప్రమాణాలు. మన దేశంలో గత 10 ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు ఎంత మేర మెరుగుపడ్డాయనేది తెలుసుకుంటే దేశం ఎంత మేర అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా డెవలప్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలక పాత్ర పోషిస్తుంది. మౌలిక వసతుల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు చాలా ముఖ్యమైనవి. అందుకే 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా రవాణా విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. దశాబ్ద కాలంలో వేల కిలోమీటర్లు రహదారులు విస్తరించగా సాధారణ ప్రజలకు మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వేలను అత్యంత ఆధునీకరిస్తూ వస్తుంది. నేడు రైల్వే పిఎస్యు కంపెనీలు స్టాక్ మార్కెట్లలో ఎలా దూసుకుపోతున్నాయో చూస్తేనే తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం రైల్వేలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో. 2014కు ముందు ఆ తర్వాత అన్నట్లు భారతీయ రైల్వే ప్రస్థానం పూర్తిగా మారిపోయింది. నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను గమ్యం చేరుస్తూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా రికార్డుకెక్కింది. ముఖ్యంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే కాకుండా సమయానికి సురక్షితంగా గమ్యానికి చేర్చాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే వ్యవస్థ పనిచేస్తూ వస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో రైల్వేల్లో చాలా మార్పులు వచ్చాయి. అవన్నీ ఈ ప్రజా రవాణాను ప్రజలకు మరింత దగ్గరకు చేరేలా చేశాయి. అతి ఎత్తైన ప్రాంతంలో రైల్వే లైన్ వేసిన, భారీ కొండలను తొలుస్తూ టెనెల్లో పట్టాలు వేసిన, తీర్థయాత్రల కోసం పర్యాటకులను ఆకర్షించే రకరకాల పథకాలు రూపొందించిన అది మన భారతీయ రైల్వేకే సాధ్యమైంది. సాధారణ రైళ్ల స్థానంలో వందే భారత్ రైళ్ల రాక ఈ వ్యవస్థలో సరికొత్త మార్పుకు నాంది పలికినట్లయింది. వందే భారత్ రైళ్లను సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రారంభిస్తున్నారంటే వాటికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పట్టాలపై సుఖవంతమైన సురక్షిత ప్రయాణ అనుభూతులను పంచే వందే భారత్ రైళ్లు తక్కువ సమయంలో సుదూర గమ్యాలకు చేరుస్తుంది. అంతేకాదు త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా పరిచయం చేయబోతున్నారు. కార్పొరేట్ సౌకర్యాలను అందించే వీటి కోసం దేశ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు అమృత్ భారత్ రైళ్లు రానున్నాయి. ఇక అహ్మదాబాద్ ముంబై మధ్య 2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ సర్వీసు అందుబాటులోకి రానుంది. అందుకే మరికొన్ని రోజుల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో రైల్వేల్లో మౌలిక సదుపాయాల అప్గ్రేడ్ కోసం గతం కంటే 30% అధికంగా అంటే దాదాపు 3 లక్షల కోట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే 5 ఏళ్ల కాలంలో 250 అమృత్ భారత్ రైళ్లు జనరల్, స్లీపర్ క్లాస్ కోచ్లతో ప్రారంభించాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే వందే భారత్ రైళ్లు కొత్త స్లీపర్ వర్షన్ ఆగస్టు 15 నాటికి ట్రయల్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉన్న రైల్వే స్టేషన్లలో ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాలను కూడా ప్రారంభిస్తున్నారు. కేవలం సౌకర్యాలు, ప్రయాణ అనుభూతులు కల్పించడంలోనే రైల్వే ఆగిపోలేదు. పర్యావరణ పరిరక్షణకు తాను సైతం అంటూ అతిపెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రైల్వే విద్యుదీకరణ 100% తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు పూర్తి కావస్తున్నాయి. ఈ ఏప్రిల్ వరకు 63,456 కిలోమీటర్ల రూట్ విద్యుదీకరించారు. ఇది మొత్తం బ్రాడ్గేజ్ నెట్వర్క్లో 96% కంటే ఎక్కువ. ఇది 100% పూర్తయితే ప్రపంచంలోనే పూర్తి ఎలక్ట్రిఫై అయిన రైల్వేగా భారతీయ రైల్వే సువర్ణాక్షరాలతో చరిత్రకెక్కనుంది. అమెరికా, యూరప్ దేశాల్లో సైతం రైల్వేలు విద్యుదీకరణలో మనకంటే చాలా వెనుకబడి ఉన్నాయి. అభివృద్ధి వెంటే సవాళ్లు ఉంటాయి. సమయానికి ప్రయాణికుడిని చేర్చడమే కాదు, సురక్షిత ప్రయాణాన్ని అందించడం కూడా రైల్వే కర్తవ్యం. అందుకే కేంద్ర ప్రభుత్వం కవచ్ సేఫ్టీ మెకానిజాన్ని తీసుకొచ్చింది. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని ప్రమాదాల వల్ల రైల్వేలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఇక రక్షణపై కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కవచ్ సిస్టమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయింపులు భారీగానే ఉండనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కవచ్ సిస్టంతో 4,500 కిలోమీటర్ల రైల్ నెట్వర్క్ను కవర్ చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఒకప్పుడు రైల్వేల్లో కూర్చోడానికి సీట్లు దొరక్క టాప్ పైకి ఎక్కి ప్రయాణించిన రోజుల నుంచి నేడు ఇతర దేశాలకు కోచ్ల ఎక్స్పోర్ట్ చేసే సామర్థ్యానికి చేరుకున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్ ఎక్స్ప్రెస్ తయారీతో పాటు మరెన్నో సౌకర్యవంతమైన రైళ్లను పట్టాలెక్కిస్తున్న భారత రైల్వే ఏకంగా విదేశాల నుంచి ఆర్డర్లు పొందుతోంది. ఇటీవల బంగ్లాదేశ్కు 200 ప్యాసింజర్ కోచ్లను సరఫరా చేసేందుకు ఆర్డర్ పొందింది. బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్లు పొందడం ఇది 3వసారి. అంతేకాదు ఎగుమతులను మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఇది మేక్ ఇన్ ఇండియా కింద నెరవేరిందని వేరే చెప్పక్కర్లేదు.
హై క్లాస్ సౌకర్యాలతో ప్రైవేటు రైళ్లు కూడా పరుగులు పెడుతోంది. అలాగే ఇటీవలి కాలంలో తీవ్రంగా ఎదురవుతున్న ఇబ్బందుల్లో జనరల్ కోచ్లు సరిపడా లేకపోవడం, దీంతో ప్రతి రైల్లో జనరల్ కోచ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని ఇటీవలే రైల్వే మంత్రి ప్రకటించారు. ఇంత పెద్ద దేశంలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిన వ్యవస్థ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఒక్క రైల్వే మాత్రమే. అలాంటిది లోపాలు లేకుండా ప్రజలకు అందించాలనే సత్సంకల్పంతో ఉన్న కేంద్రానికి మనమంతా తోడ్పాటు అందించాల్సిందే. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈరోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటన ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.